Hi students. Okay, so now the second chapter for the 10th class, one short video. Already you know that already I have posted first chapter, the reflection of light with curved surface. Most of the students have seen that my videos, and they have given comments also very nice. And only one thing I request you, and we have to like and share. So when you see that video, and we have to like it, and we have to share it, and also subscribe also, so that here when you do like that, here I am also interested to do more videos. Okay, so for a specialist, most of the students are asking, sir, will you do intermediate first year, second year? Actually, this channel only for the JE concept only, and we have to learn concept. If you want to learn concept here, definitely lower class knowledge is very important. That's why I start my journey with 10th class. So after this, because they are having exams in the next week, they are having exam. I think October 24th onwards, they are having exams for Telangana people. That's why for those people, I started already one short video. Okay, so after this year, definitely I will post each and every video for the intermediate students. Already I have started motion in a straight line, so which is useful to IP students and NEET students and JEE mains also. So we need to focus on concept. The students who are having a concept, if you thorough concept, if you we have more concept, we have thorough in concept here, definitely whatever the concept, whatever the problem, and they are giving definitely you are having skills to develop the to solve the problem. Okay, so now ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మనం చదవబోతున్నాం. అంటే వన్ షాట్ వీడియో. వన్ షాట్ వీడియో అంటే అలా యాక్చువల్గా ఏంటంటే వన్ షాట్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే వన్ షాట్ వీడియో ఆల్రెడీ 10th క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి, సిలబస్ కూడా అయిపోయింది కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను, వాళ్ళ కోసం సపరేట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ వన్ షాట్ వీడియో చేయబోతున్నాను. ఆల్రెడీ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్ అయిపోయింది, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కూడా స్టార్ట్ చేస్తే ఈరోజు కంప్లీట్గా అయిపోతుంది. సో అదేవిధంగా ఇంకో చాప్టర్ కూడా ఉంది, ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ SCA1 ఎగ్జామ్కి ఏమేమి క్వశ్చన్స్ రాబోతుంది, నాట్ ఓన్లీ SCA1 ఎగ్జామినేషన్, అది యాన్యువల్ ఎగ్జామినేషన్కి ఏది ఇంపార్టెంట్, 2 మార్క్స్ ఏంటి క్వశ్చన్స్, 4 మార్క్స్ ఏంటి, అండ్ 6 మార్క్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏంటి అని చెప్పేసి అది కూడా వీడియో చేస్తాను. సో దానికంటే ముందు మీరు నన్ను యూ హ్యావ్ టు ఎంకరేజ్ మీ అండ్ ఎంకరేజ్ చేయాలి నన్ను. సో ఎంకరేజ్ చేయడం ఏంటి, మోర్ లైక్స్ ఇవ్వాలి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఒకటే నాకు హెల్ప్ చేస్తున్న విషయం. ఓకేనా, సో ఈ రోజు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చదవబోతున్నాము. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మనం చదువుకున్నాం ఆల్రెడీ. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మనం ఆ ఫినామినా అబ్జర్వ్ చేయాలంటే సర్ఫేస్ మస్ట్ ఒపేక్ సర్ఫేసే ఉండాలి. చెప్పాను, ఒపేక్ సర్ఫేస్ అంటే ఏంటి, లైట్ ఎప్పుడైతే సర్ఫేస్ మీద ఫాల్ అవుతుందో లైట్ రిఫ్లెక్ట్ బ్యాక్ అవ్వాలి. సో ఆ ఫాల్ అయిన లైట్ రిఫ్లెక్ట్ అవ్వాలి, అదే మీడియంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద లైట్ బౌన్సింగ్ బ్యాక్ into the same medium whenever the light is falling on the opaque surface. That phenomena is called as a reflection of light ani discuss chestu, then నేను డిస్కస్ చేయను. సో here go for the refraction of light. Refraction of light అంటే ఇక్కడ ఏంటంటే, if you want to observe the refraction of light, definitely we need to take a transparent medium, ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఈ సర్ఫేస్ ఇలా తీసుకున్నాం అనుకోండి, సర్ఫేస్ ఇలా తీసుకుంటే లైట్ ఎప్పుడైనా ఇలా ఫాల్ అయినప్పుడు, సో ఈ లైట్ ఒక మీడియం అనుకుంటే, మీడియం 1 అనుకున్నా, ఇది మీడియం 2 అనుకున్నా, ఎప్పుడైనా ఈ మీడియం 1 నుంచి మీడియం 2కి లైట్ ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకేనా, సో లైట్ అనేది రిఫ్రాక్ట్ అవ్వాలి, దాన్ని మనం దట్ ఫినామినా ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఓకేనా, సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లో మనకి కొన్ని లాస్ ఉంటాయండి. సో దానిలాగే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లో ఏ విధంగా అయితే లాస్ ఉన్నాయో మనకి అదేవిధంగా రిఫ్రాక్షన్ కూడా లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ must be constant. That constant is called as a refractive index. The refractive index అని చెప్పేసి ఫస్ట్ లా ఉందండి. ఓకేనా, దీని ఆల్రెడీ మీకు తెలుసు. ఏ పేర్ ఆఫ్ మీడియం అంటే ఇక్కడ ఎనీ పేర్ ఆఫ్ మీడియం, ఒక పేర్ ఆఫ్ మీడియం తీసుకుంటే, పేర్ ఆఫ్ మీడియం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎయిర్ మీడియం, దిస్ ఇస్ అ వాటర్ మీడియం, లేదు ఇది వాటర్ మీడియం, గ్లాస్ మీడియం, ఎనీ 2 పేర్ ఆఫ్ మీడియంస్ లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ మేడ్ బై ఇన్సిడెంట్ రే with this is a normal. Now what is the normal here? This is the line where the light is incident. At that point we have to draw the normal, and this is called as normal అంటారు, normal point అంటాం, and this is the incident ray అంటాం. ఓకే, ఈ యాంగిల్ ఏమంటాం మనం, యాంగిల్ ఆఫ్ ఐ అంటాం. ఓకేనా,
And what is the angle made by this this ray is called as a refracted ray అంటాం. ఏ రే అయితే అదర్ మీడియంకి వెళ్తుందో సో ఈ రేని మనం రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఈ రిఫ్రాక్టెడ్ రే అనేది నార్మల్ తో యాంగిల్ చేస్తుంది కాబట్టి నేను యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. అయితే అక్కడ మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లో రెండు యాంగిల్స్ సేమ్ ఉన్నాయి. ఇది లైట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది కదా, సో ఇది యాంగిల్ ఆఫ్ ఫై అండ్ యాంగిల్ ఆఫ్ ఆర్. ఈ కేసులో రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్ అయిపోయింది, కానీ ఈ కేసు రెండు ఈక్వల్ కావు. యాంగిల్ ఆఫ్ ఫై, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే రేషియో, ఏ రేషియో కావాలి? సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే దీనికి సైన్ యాంగిల్ తీసుకోవాలి, దీనికి సైన్ యాంగిల్ తీసుకోవాలి, రెండింటిని రేషియో చేయాలి. ఆ రేషియో వాల్యూ కాన్స్టెంట్ రావాలి ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఐ. ఫర్ ఎగ్జాంపుల్ I20, I30, I40, 50. Corresponding find the R value and do the sin I, sin 20, sin 30, sin 40. Now corresponding find R value we are getting. Same thing we are doing, and the ratio must be constant. A constant enti refractive index of the second medium with respect to the first medium. So like this is the first law of refraction. So ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి డెరివేషన్ లో కానీ అక్కడ ఉపయోగపడతా ఉంటుంది. కాబట్టి ఈ సెకండ్ లా ఫస్ట్ లా కూడా మనకి నేర్చుకోవాలి. ఇది ఎగ్జామినేషన్ లో మనకి రాదు, కాకపోతే మీకు నాలెడ్జ్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలుసుకోవాలి. నెక్స్ట్ జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం మనం నెక్స్ట్ కమింగ్ ఇంటర్మీడియట్ లో, కాబట్టి నీకు ఐడియా ఉండాలి. సో సెకండ్ లా ఏం చెప్తుందంటే ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే నార్మల్ కూడా మూడు కూడా సేమ్ ప్లేన్ లో ఉండాలి. సేమ్ ప్లేన్ లో ఉంటేనే దాన్ని మనం సెకండ్ లా అంటాం. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ది సెకండ్ లా. ఫస్ట్ లా అండ్ సెకండ్ లా ఓవర్. నెక్స్ట్ గో ఫర్ ద రూల్స్ ఫర్ రిఫ్రాక్షన్. రూల్స్ ఏంటి సార్ అంటే రిఫ్రాక్షన్ రూల్స్ ఉంటాయి, దానికి 2 రూల్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన 2 మీడియంస్ ఉంటాయి. ఫస్ట్ మీడియం మనం ఏమంటాం? రేరర్ మీడియం అంటాం, రేరర్ మీడియం. సెకండ్ మీడియం ఏమంటాం అంటే డెన్సర్ మీడియం అంటాం. సో వాట్ ఈస్ రేరర్ మీడియం? రేరర్ మీడియం అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు. సో ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఈస్ డెన్సర్ మీడియం సార్? ఆప్టికల్ డెన్సర్ మీడియం. సో ఆ స్పీడ్ ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి డెన్సర్ మీడియం ఉంటుంది. అంటే ఆప్టికల్ డెన్సర్ అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే అవి వాట్ ఆర్ ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్ ఇన్ దట్ మీడియం క్లోజ్ గా ప్యాక్ అవుతాయి కాబట్టి లైట్ ఎంటర్ అయినప్పుడు లైట్ ఎలో చేయరు, అవునా? అంటే అపోజ్ చేస్తూ ఉంటుంది, అంటే ఆ లైట్ ని ముందుకు వెళ్లకుండా స్పీడ్ తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి అని డెన్సర్, ఆ పేరులో డెన్సర్ అని, ఆప్టికల్ డెన్సర్ అని. నెక్స్ట్ రేరర్, సో విచ్ దెర్ ఇస్ నో అపోజింగ్, అంటే ఆ మీడియంలో ఉన్న మాలిక్యూల్స్ ఆటమ్స్ కానీ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది? లైట్ ఫాస్ట్ గా ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏమంటాం? రేరర్ మీడియం అంటాం, డెన్సర్ మీడియం అంటాం. ఓకేనా? సో రేరర్ మీడియంలో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో రేరర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది, డెన్సర్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది. ఓకేనా? కంపేర్ టు రేరర్ మీడియం. సో ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇయర్. సో ఇక్కడ మన ఫస్ట్ రూల్ ఏంటంటే 2 రూల్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ రూల్ ఏంటంటే వెన్ అవర్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ మీడియం ఈజ్ ఐ కెన్ కాల్ రేరర్ మీడియం. సపోజ్ దిస్ ఈజ్ అ ఎయిర్ మీడియం అనుకున్నా. ఓకేనా? లైట్ ఏమవుతుంది? సో యాక్చువల్ గా స్ట్రైట్ గా వెళ్ళాలి. బోత్ మీడియం సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? లైట్ స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. లైట్ స్ట్రైట్ గా వెళ్ళకుండా ఏమవుతుందంటే లైట్ విచ్ ఈస్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఇది ఫస్ట్ రూల్ అన్నమాట. వెన్ ఎవర్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, light bends towards normal. That is the rule number 1. Rule number 2, second case, this is a denser medium. Now first medium is denser medium, the second medium is here rarer medium. Indakenti rarer medium and denser medium, both are. Light is in the previous case, light is coming from rarer medium. The second case, light is coming from denser medium entering into rarer medium. Now light is bends not towards normal, which is away from normal. Ila straight ga elasna light which is away from normal. The angle of R అనేది ఎక్కువ ఉంటుంది angle of I కంటే. ఎప్పుడైతే లైట్ అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు సో angle of I greater than angle of R. ఎప్పుడు అది? సో లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఓకేనా? నౌ నెక్స్ట్ ఇయర్ when light is coming from denser medium to rarer medium, angle of I is less than angle of R అవుతుంది. సో ఈ 2 రూల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ రూల్స్ తెలిస్తేనే మనకి కాన్సెప్ట్ మొత్తం అర్థం అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద రూల్స్ ఫర్ రిఫ్రాక్షన్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ రెండు ఇంపార్టెంట్ కాదు, కానీ మనం తెలుసుకోవాలి. బోత్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ బట్ యాజ్ ఏ ఫిజిక్స్ స్టూడెంట్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ 2 ఆన్సర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ నేను మాట్లాడాను ఏమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి. So it is a property of medium. Due to which
we can decide speed of light is more or speed of light is less. So refractive index ఎక్కువ ఉందంటే మనం అందులో ఉన్న ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉన్నట్టు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉందంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ. రెండు కూడా ఎలా ఉంటాయంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటాయి. ద స్పీడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ది లైట్. బోత్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షనల్. Okay, it is a property of the medium due to which we can decide the speed of light. So the refractive index of the medium is inversely proportional to the speed of light. Okay na, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఫస్ట్ టైప్ ఏంటంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. First one is absolute refractive index. Absolute refractive index. Absolute refractive index అని చెప్పేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫస్ట్ టైప్ అన్నమాట. దీంట్లో మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఏ లెటర్ చూపిస్తామంటే ఎంతో చూపిస్తా ఉంటాం. ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ in a vacuum medium, speed of light in vacuum medium by speed of light in medium, speed of light in a medium. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్పీడ్ ఆఫ్ లైట్ అంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ ఒక మీడియం దేంతో కంపేర్ చేస్తాం అంటే వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతైతే ఉంటుంది, వాక్యూమ్ లో స్పీడ్ ఆఫ్ ఎక్కువ మ్యాక్సిమం ఉంటుంది. అంటే జనరల్ గా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మీడియం ఎంత ఉంటుంది అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో దీని మాక్సిమం ఇక్కడే ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ఇన్ విచ్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ మాక్సిమం, వాక్యూమ్ మాక్సిమం ఉంటుంది. కాబట్టి మనం దీంతో కంపేర్ చేస్తాం. అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, డెఫినెట్గా తక్కువనే ఉంటుంది. ఓకేనా, దట్స్ ఇస్ కాన్స్టెంట్. కాబట్టి ప్రతి స్పీడ్ ఆఫ్ లైట్ ప్రతి మీడియంలో ఉన్న స్పీడ్ ఆఫ్ లైట్ కంపేర్ చేస్తాం కాబట్టి ఇది కాన్స్టెంటే కదా. అండ్ ఐ కెన్ రైట్ n = c/v రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ ఆఫ్ లైట్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లో పెట్టాను. ఫస్ట్ మీడియం వాక్యూమ్ మీడియం, సెకండ్ మీడియం వాటర్ పెట్టాను. సో దిస్ ఈస్ అ speed of light in water, speed of light in a vacuum medium. Now second case lo n = c/v, speed of light in vacuum medium by speed of light in a glass medium. అంటే ఇక్కడ c కాన్స్టెంట్ కాబట్టి రెండు ఎలా ఉన్నాయి, n is inversely proportional to v. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉందంటే ఆ మీడియం లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, తక్కువ ఉన్నట్టు. స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా, అంటే రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్ లో ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇయర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. Relative refractive index. 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 Relative ante we compare the speed of light in one medium to speed of light in a second medium. Ante relative refractive index second medium with respect to first medium. I call this is a n2 by n1. I write here speed of light in a medium 1, speed of light in medium 1 by speed of light in a medium 2. Okay na, so I can write here n21 is equal to n21 by n1. I call v1 and v2. So already I said here n is inversely proportional to v kabatti you make a formula n2 by n1 is equal to and v1 by v2. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. సో జస్ట్ ఓన్లీ మీకు అర్థం కావడం కోసం చెప్పాను. స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేషన్ ఎలా ఉంది, రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్. అది ఒక్కటి తెలియడం కోసం ఇది మొత్తం నేను చెప్పాను. ఇది కూడా ఎగ్జామ్ లో రావడానికి ఛాన్సే లేదు. ఓకేనా, నెక్స్ట్ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ అదే విధంగా టైప్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ వన్ ఇయర్ ఇమేజ్ ఫార్మేషన్ బై సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్. మనం సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్ ఇలా తీసుకున్నా, ఇదేంటి ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా, దీన్ని ఆప్టిక్ సెంటర్ అంటాం మనం. ఓకేనా, రేస్ ఒక రే అక్కడ నుంచి ఒక దగ్గర ఇలా తీసుకున్నప్పుడు రే ఇక్కడ నుంచి వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది. ఐ ప్లేస్ ది ఆబ్జెక్ట్ హియర్. సో ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అయ్యింది, దీనికి నార్మల్ గీస్తే, నార్మల్ అంటే ఏంటి, ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుందో దానికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ జాయిన్ చేస్తే నార్మల్ అవుతుంది. సో ఇక్కడ రేర్ మీడియం కాబట్టి, డెన్సర్ మీడియం కాబట్టి లైట్ ఏమవ్వాలి, టువర్డ్స్ నార్మల్ బెండ్ అయిపోవాలి. సో ఇక్కడ బెండ్ అయిపోతుంది, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది.
ఇక్కడ నుంచి ఒక రే తీసుకున్నా ఇలా బెండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది, నో డీవియేషన్ కాబట్టి రెండు కూడా దగ్గర మీట్ అవుతుంది, ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం డెరివేషన్ చేసాము, ఇక్కడ డెరివేషన్ డిస్కస్ చేయట్లేదు, ఫార్ములా డైరెక్ట్ గా గుర్తుపెట్టుకో. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సరౌండింగ్ మీడియం N1 అనుకుందాం, ఇది N2 అనుకుందాం. ఓకేనా, ఈ కర్వేచర్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, దాన్ని మనం R1 అనుకుందాం. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది, ఇదేమో ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. వీటితో రిలేషన్ ఫార్ములా ఏంటంటే N2 by V minus N1 by U is equal to and N2 minus N1 by R. ఈ ఫార్ములా ఏంటి, ఇమేజ్ ఫార్మేషన్ బై సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్. సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్ నుండి లైట్ పాస్ అయినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో మనం కనుక్కోవచ్చు. ఇఫ్ యూ నో సరౌండింగ్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ దీని యొక్క డెన్సర్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలిసినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఆ ఫార్ములా ఏంటంటే N2 by V minus N1 U, N2 by V minus N1 by U is equal to N2 minus N1 by R. ఇది ఎగ్జామినేషన్ లో పార్ట్ బి కి వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అడుగుతున్నమాట క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా ఫర్ ద సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్ అంటే నువ్వు ఇది చేయాలి, N2 by V minus N1 by U is equal to N2 minus N1 by R, where N2 is the refractive index of this denser medium and N1 is the refractive index of surrounding medium and V is the image distance, U is the object distance and R is the radius of curvature of the single curved surface. Next ప్లేన్ సర్ఫేస్ తీసుకుందాం. ప్లేన్ సర్ఫేస్ అంటే మనకు తెలుసు, ప్లేన్ సర్ఫేస్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ ఉంటుంది. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ నువ్వు R ప్లస్ ఇన్ఫినిటీ పెట్టేసాయి. అప్పుడు ఏమవుతుంది, N2 by V minus N1 by U is equal to N2 minus N1 by infinity. 1 by infinity, something by infinity is 0. This part is 0. Therefore, I bring it this one. It becomes plus N2 by V is equal to N1 by U. So for plane surfaces, so ఫార్ములా వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్ కి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ప్లేన్ సర్ఫేస్ కి వీ హ్యాడ్ రిమెంబర్ దిస్ ఫార్ములా. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో ఇమేజ్ ఫార్మేషన్ బై సింగిల్ కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ ఓవర్. లెట్స్ గో ఫర్ ద లెన్స్. Let's go for the lens. Lens. So what is the lens here? Lens is a transparent material. It is a transparent material which is surrounding by at least one curved surface or both. For example, a curved surface తీసుకున్నా, ఓకేనా. సో దీనికి అట్లీస్ట్ బోత్ కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నా లేదా ఇట్లో ఒకటి మాత్రం కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి, సెకండ్ది కర్వ్డ్ అయినా ఉండొచ్చు, ప్లేన్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు, కానీ అట్లీస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి. సో ఇన్సైడ్ ఏముంటుంది, ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉంటుంది which allows the light. That is called lens. Lens is a transparent material and which is surrounding by that is at least one curved surface or both curved surface. Okay, that is a lens అంటాం. సో లెన్స్ లో మనకి టైప్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏం చేస్తుంటే కాన్వెక్స్ లెన్స్ అంటాం మనం, కాన్వెక్స్ లెన్స్ ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఈజ్ వచ్చేసి కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. సో ఇందులో ఫస్ట్ మనకి టైప్ ఏంటంటే బై కాన్వెక్స్ అంటాం, బై కాన్వెక్స్ లెన్స్ అంటే బోత్ సర్ఫేస్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్. సో ఫస్ట్ ది కర్వ్డ్ సర్ఫేస్, సెకండ్ ది కూడా కర్వ్డ్ సర్ఫేస్, దీన్ని బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. హియర్ ఇక్కడ ఏంటి, బై కాన్కేవ్ లెన్స్ అంటే ఏంటి, రెండు కూడా చూడండి, రెండు కూడా కాన్కేవ్ సర్ఫేస్ ఉంటాయి. కాన్కేవ్ సర్ఫేస్ ఉంటే ఎలా డిఫైన్ చేస్తాం బై కాన్వెక్స్ లెన్స్ ని, థిన్ అట్ ఎడ్జెస్ దగ్గర థిన్ ఉంటుంది, థిక్ అట్ ఎడ్జెస్, థిక్ అట్ సెంటర్. నౌ ఇన్ దిస్ కేస్ హియర్ బై కాన్కేవ్ లెన్స్ లో థిన్ అట్ సెంటర్ చూడండి, చిన్న సన్నగా ఉంది చూడండి, థిన్ అట్ సెంటర్ అండ్ థిక్ అట్ ఎడ్జెస్, దాన్ని మనం కాన్కేవ్ లెన్స్ అంటాం, బై కాన్కేవ్ లెన్స్ అంటాం. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటంటే ప్లేనో కాన్వెక్స్, అంటే ఈ ప్లేన్ గా ఫస్ట్ ప్లేనో కాబట్టి ఈ కర్వ్డ్ సర్ఫేస్ తీసేసి ప్లేన్ సర్ఫేస్ పెడతాం, ఇది మాత్రం యాజ్ అలాగే డ్రా చేస్తాం. దిస్ ఇస్ ద ప్లేనో కాన్వెక్స్. ఇక్కడ ప్లేనో కాన్కేవ్, సో ఈ పార్ట్ తీసేసి ప్లేన్ పెడతాం, సో ప్లేనో కాన్వెక్స్, ఈ పార్ట్ మాత్రం యాజ్ గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద ప్లేనో కాన్కేవ్. నెక్స్ట్ ఈజ్ హియర్ కాన్వెక్స్ ఇగో ఈ సర్ఫేస్ తీసేసి కాన్వెక్స్ సర్ఫేస్ పెడతాం. సో కాన్వెక్స్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇది మాత్రం కాన్వెక్స్ సర్ఫేస్ ఇలా ఉంటుంది, కాన్వెక్స్ సర్ఫేస్, concave, this is concave surface, this is a
కాన్వెక్స్ సర్ఫేస్. వన్స్ అగైన్ కాన్కేవ్, ఇది కాన్కేవ్ కదా, ఇది మాత్రం మారదు, కాన్వెక్స్, కాన్కేవ్, కాన్వెక్స్. నౌ హియర్ కాన్వెక్సో, కాన్వెక్సో మీన్స్ కాన్వెక్సో, ఇది మాత్రం పార్ట్ మారదు. సో దిస్ ఈస్ కాన్వెక్సో, this is a biconvex, this is a plano convex lens, this is a concavo convex, this is a biconcave lens, plano concave lens, this is a convexo concave lens. ఇవి క్లాసిఫికేషన్. సో మనకి ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పార్ట్ బిలో ఐడెంటిఫికేషన్ చేయమంటారు అన్నమాట. ఇలా ప్లేనో కాన్వెక్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్లేనో కాన్వెక్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డబుల్ కాన్వెక్స్ లెన్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్లేనో కాన్కేవ్ లెన్స్, అలాంటి అడిగే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే సింబల్స్ ఉంటాయి మనకి. సో బై కాన్వెక్స్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది నాన్న. సో ఇలా నువ్వు బై కాన్వెక్స్ లెన్స్ సింబల్ ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా బై కాన్కేవ్ లెన్స్ సింబల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఎక్కువ ఇమేజ్ ఫార్మేషన్ లో ఇగో ఇలాంటి సింబల్స్ మనం యూజ్ చేస్తాం మాక్సిమం. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది లెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ లెన్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ లెన్సెస్. ఒక నెక్స్ట్